విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ సంచలనంగా మారింది. ప్రేమించిన యువతి కోసం ఇద్దరు యువకులు ఘర్షణకు దిగారు. ప్రేయసి కోసం ఓ యువకుడు మరో యువకుడిపై చాకుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. భోగాపురానికి చెందిన యువతి చైతన్య అనే యువకుడి మధ్య 2.5 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడిచిందని చెప్తున్నారు పోలీసులు. కొద్ది రోజుల క్రితం చెన్నై కడలూరుకు చెందిన కార్తికేయ సూర్యతో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే తొలుత ప్రేమించిన చైతన్య అనే యువకుడిని యువతి దూరం పెట్టింది. దీంతో తన ప్రేమకి అడ్డుగా ఉన్న కార్తికేయ సూర్యను తొలగించుకోవాలనుకున్నాడు చైతన్య. కార్తికేయ సూర్యను వైజాగ్ రప్పించాడు. సర్క్యూట్ హౌస్ సమీపంలో చాకుతో దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు యువకులతో పాటు యువతిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన కలకలం రేపింది. అయితే ఈ దాడికి ప్రధాన కారణం ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ ఇద్దరు యువకులతో పాటు దాడికి కారణమైనటువంటి ప్రేయసి కూడా యువతను కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎవరైతే పట్న సూర్య తల్లి ఈమె భోగాపురంలో ఉంటుంది, ఈమె కోసం ఈ గొడవంతా కూడా జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే భోగాపురంకి చెందినటువంటి చైతన్య అనే యువకుడు 2.5 సంవత్సరాలుగా ప్రేమించుకోవడం జరిగింది. తర్వాత ఏదైతే కార్తికేయ సూర్య ఇతను చెన్నై కడలూరుకు చెందినటువంటి ఇతను 5 ఏళ్ల క్రితం ఫ్రీ ఫైర్లో పరిచయం అయినటువంటి ఈ యువకుడితో కూడా మరోవైపు ఫ్రెండ్షిప్ చేసింది. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. అయితే తనను ప్రేమిస్తూ మళ్ళీ యువకుడితో ప్రేమ ఏంటని చెప్పేసి పలుమార్లు నిలదీసినటువంటి చైతన్య ఈ రోజు కలుద్దామని చెప్పి ఈ విధంగా విశాఖకు రప్పించాడు. తర్వాత ఇతను 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఏదైతే మన సర్క్యూట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా అతని వెంట తెచ్చుకున్నటువంటి చిన్న కత్తితో అటాక్ చేయబోయాడు. తప్పించుకున్నటువంటి ఎవరైతే కార్తికేయ సూర్య ఇతను తప్పించుకొని ఈ నేపథ్యంలోనే చిన్నపాటి గాయాలు కూడా చైతన్యకు మళ్ళీ తిరిగి అవడం జరిగింది. అయితే ఈ ఘటన తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ఇద్దరు యువకులు ఎవరైతే చైతన్యతో పాటు కార్తికేయ సూర్య వీళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. తర్వాత ఈ గొడవకి కారణమైనటువంటి పట్న సూరి యువతిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈమె తాజాగా ఏదైతే లోకల్గా ఉన్నటువంటి ఒక హోటల్లో హౌస్ కీపింగ్ పనిచేస్తున్నారు. తర్వాత ఫ్రీ ఫైర్ గేమ్ ద్వారా ఈ 5 ఏళ్ల క్రితం పరిచయం అయిన తర్వాత ఈ విధంగా ఒకరిని తెలియకుండా ఇంకొకరిని ఈ విధంగా ప్రేమిస్తున్నట్లు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయం తెలుసుకున్నటువంటి చైతన్య గతంలో వీళ్ళిద్దరూ ఎవరైతే ఈ యువతి ఈ చైతన్య వీళ్ళిద్దరూ కూడా క్లాస్మేట్స్, తర్వాత ఒకే ఊరు కావడంతో ఈ ప్రేమ అదంతా కూడా నడిచింది. వీళ్ళిద్దరికి తెలియకుండానే ఈమె మరొక ప్రేమాయణ నడపడంతో ఆ విషయం కాస్త చైతన్యకి తెలిసి తర్వాత ఈ విధంగా అతనికి పిలిపించి చెన్నై నుంచి పిలిపించి కార్తికేయ సూర్యకి పిలిపించి ఈ విధంగా మాట్లాడుకుందామని చెప్పి మాట పెరిగి ఈ క్రమంలోనే దాడికి పాల్పడినటువంటి ఘటన కలకలం రేపింది. అయితే ఇదంతా కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలోనే జరిగినట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు సంబంధించి ప్రస్తుతం లోపల దర్యాప్తు కూడా కొనసాగుతుంది. మరోవైపు యువత కూడా ఫిర్యాదుకు సంబంధించి ఫిర్యాదు అదంతా కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఇది మొత్తం ట్రయాంగిల్ స్టోరీ, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం ఇదంతా కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆ కొద్దిపాటి దీంట్లోనే అదంతా కూడా గాయాలని కూడా తప్పించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ట్రయాంగిల్ లవ్ స్టోరీకి సంబంధించి దాడికి సంబంధించి పోలీసులు కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ యువత యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ విశాఖలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విధంగా ఇద్దరు యువకులు ఒక యువతి కోసం దాడికి పాల్పడడం కూడా కలకలం రేపింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ రవితో చిరంజీవి NTV విశాఖ నుంచి.